Hello my dear student, see the another model already discussed non-exact one method 1. So present I am explaining non-exact method 2. This is a method 2. Method 2. So non-exact method 2 ante manaku the given differential equation m dx plus n dy is equal to 0. m dx plus n dy is equal to 0. సో నాన్ ఎగ్జాక్ట్ అంటే మనం dx యొక్క కోఎఫిషియంట్ని విత్ రెస్పెక్ట్ టు y అండ్ dy కోఎఫిషియంట్ని విత్ రెస్పెక్ట్ టు x పార్షియల్ డెరివేటివ్ చేసినట్లయితే మనకు నాట్ ఈక్వల్ టు వస్తుంది. ఏమొస్తుంది మనకు? నాట్ ఈక్వల్. నాట్ ఈక్వల్ అంటే ఏమి? డో ఎం బై డో వై నాట్ ఈక్వల్ టు డో ఎన్ బై డో ఎక్స్. ఇవి నాట్ ఈక్వల్ టు అయితే అది నాన్ ఎగ్జాక్ట్. ఏమది? నాన్ ఎగ్జాక్ట్. అంటే మనకు మెథడ్ 1లో కూడా ఇలాగే ఉంటుంది, మెథడ్ 2 కూడా అలాగే ఉంటుంది, అలాగే మెథడ్ 3 మెథడ్ 4 కూడా అలాగే ఉంటుంటాయి, నాట్ ఈక్వల్లో అవుతాయి. కానీ అది మెథడ్ 1 మెథడ్ 2 మనం ఫైండ్ అవుట్ చేయాలంటే ఫస్ట్ మనం చూడండి, ఇక్కడ మెథడ్ 1లో అయితే మనం డిగ్రీ అనేది కనుక్కుంటాం. ఇక్కడ డిగ్రీ అనేది ఈక్వల్గా ఉంటే ఇక్కడ డిగ్రీ ఈక్వల్గా ఉంటే దాన్ని మెథడ్ 1 అంటారు. ఒకవేళ అలా కాకుండా మనకి ఇలా ఇస్తాడు సమ్ టైమ్స్, అదే మెథడ్ 2 లాగా గుర్తుపెట్టుకోవాలి. డిఎక్స్ పక్కన వై కోఎఫిషియంట్ ఉంటుంది, ఎఫ్ ఆఫ్ ఎక్స్ వై ఉంటుంది. ఇక్కడ డివై పక్కన ఎక్స్ వచ్చి జీ ఆఫ్ ఎక్స్ కామ్ వై ఉంటుంది. అంటే ఇక్కడ మల్టిప్లికేషన్ ప్రోడక్ట్స్ అనేది ఉంటాయి, ఇక్కడ వై ఉంటుంది. డిఎక్స్ అనేది ఇక్కడ వై టర్మ్తో కోఎఫిషియంట్ ఉంటుంది. నెక్స్ట్ అదేవిధంగా ఇక్కడ ఎక్స్ కోఎఫిషియంట్ అనేది ఉంటుంది అనమాట. ఇలా వస్తే దీన్ని ఏమంటారంటే నాన్ ఎగ్జాక్ట్ మెథడ్ 2 అంటారు. దీని ఫార్ములా ఏంటంటే ఎంఎక్స్ మైనస్ ఎన్వై నాట్ ఈక్వల్ టు కూడా 0 కావాలి. ఎంఎక్స్ మైనస్ ఎన్వై నాట్ ఈక్వల్ టు 0 అయినట్లయితే అప్పుడు మనం ఎంఎక్స్ మైనస్ ఎన్వైతో మనము ఈ ప్రాబ్లం ఏదైతే గివెన్ ప్రాబ్లం ఏదైతే ఉందో దాన్ని డివైడ్ చేసుకోవాలి. దాన్ని ఏం చేస్తాం, ఇక్కడ ఆ వాల్యూ ఏదైతే వస్తుందో దాన్ని డివైడ్ చేస్తే అది మనం ఎగ్జాక్ట్లే కన్వర్ట్ అవుతుంది అనమాట. ఇదంతా కలిపి ఎగ్జాక్ట్ అవుతుంది. ఎగ్జాక్ట్ కావాలంటే ఏమి? డిఎక్స్ పక్క ఉన్న దాన్ని ఏం చేయాలి? డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ టు వై. అంటే ఇదంతా m1 అనుకుందాం. సో ఈ పార్ట్ అంతా m1 అనుకున్నాం, ఇదంతా కలిపి n1 అనుకుందాం. ఇప్పుడు డిఫరెన్షియేట్ చేయాలి. డో m1 డో వై డో ఎన్ బై డో ఎక్స్. సో ఈక్వల్ అయింది. సో ఈక్వల్ అయింది కాబట్టి దిస్ ఈజ్ కాల్డ్ ఏ ఎగ్జాక్ట్. ఏమిది? దిస్ ఈజ్ కాల్డ్ ఏ ఎగ్జాక్ట్. తర్వాత ద సొల్యూషన్, దెన్ ద సొల్యూషన్ m1 dx ఇంటిగ్రల్ n1 నాట్ కంటైనింగ్ ఎక్స్, ఎక్స్తో రిలేషన్ లేని టర్మ్స్ వై టర్మ్స్ ఏవైనా ఉంటే దాన్ని ఇంటిగ్రేటింగ్ విత్ రెస్పెక్ట్ టు వై అనేదాన్ని చేయాలి. దట్ ఈజ్ ఈక్వల్ టు సి. సో యూ సీ దట్స్ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్. ఇంకో ప్రాబ్లం అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, చూడండి. మరి చూడండి ఎగ్జాంపుల్ ప్రాబ్లం చూడండి. ఇక్కడ సాల్వ్ y 1 plus xy dx plus x 1 minus xy dy that is equal to 0. ఓకే, సో ఇలా ఇచ్చాడు. ఫస్ట్ ఏం చేయాలి? m వాల్యూ కనుక్కోవాలి మనం. ఏం చేయాలి? m ఈజ్ ఈక్వల్ టు మల్టిప్లై చేయండి. ఇక్కడ y ప్లస్ xy స్క్వేర్ n కావాలి. n కావాలంటే x మైనస్ ఎక్స్ స్క్వేర్ వై. సో నెక్స్ట్ ఏం చేయాలి? విత్ రెస్పెక్ట్ టు డో ఎం బై డిఎక్స్ పక్కన దాన్ని విత్ రెస్పెక్ట్ ఏం చేయాలి? వై చేయాలి. డిఎక్స్ పక్కన దాన్ని ఏం చేయాలి? విత్ రెస్పెక్ట్ టు వై. డివై పక్కన దాన్ని విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ చేయాలి. సో కాబట్టి డో ఎం బై డో వై ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ వైని చేస్తే 1 అవుతుంది, ప్లస్ వై స్క్వేర్ని చేస్తే 2y అంటే 2xy. అదేవిధంగా డో ఎన్ బై డో ఎక్స్ చేయండి. ఇక్కడ చూడండి, ఎక్స్ని చేస్తే 1 అవుతుంది, ఎక్స్ స్క్వేర్ వైని చేస్తే 2x అవుతుంది అంటే మైనస్ 2xy. సో రెండు ఈక్వల్ అయినాయా? నాట్ ఈక్వల్ అయినాయి. కాబట్టి డో ఎం బై డో వై నాట్ ఈక్వల్ టు డో ఎన్ బై డో ఎక్స్. సో గివన్ ఈజ్ నాట్ ఎగ్జాక్ట్. ఓకే, సో మనకు అది ఎగ్జాక్ట్ కాదు. సో కాబట్టి ఫస్ట్ మరి ఏం చేయాలి మనం? చూడండి, ఇది మన మెథడ్ 1 ఆల్రెడీ ఇక్కడ డిగ్రీ అనేది ఈక్వల్గా ఉంటే
మనం అది మెథడ్ 1 అనేవాళ్ళం. కాబట్టి చూడండి ఇక్కడ y టర్మ్ ఉంది, ఇక్కడ ఏమొస్తుంది xy స్క్వేర్. సో డిగ్రీ అనేది ఇక్కడ ఈ టర్మ్ డిగ్రీ ఏదైతే ఉందో అదే డిగ్రీ ఇక్కడ ఉండాలి. అంటే ఇక్కడ ఏమవుతుంది, వైతో మల్టిప్లై చేసాం కదా, y డిగ్రీ 1 ఉంది, ఇక్కడ x టర్మ్ ఉంది, ఇక్కడ y టర్మ్ 2 టర్మ్స్ ఉన్నాయి, అంటే 3 ఉంది డిగ్రీ. ఇక్కడ ఏమవుతుంది, ఇక్కడ 1 ఉంది. చూడండి ఇక్కడ డిగ్రీ 1 ఉంది, ఇక్కడ 3 ఉంది. సో కాబట్టి ఇది మెథడ్ 1. సో అలాగా ఉందా లేదు చూడండి, dx y కోఎఫిషియంట్తో మల్టిప్లై చేయబడి ఉంటుంది. ఇదంతా కలిపి f(xy) అనుకుంటారు. నెక్స్ట్ ఏమి ఇక్కడ x g(xy) అంటే dy పక్కన ఏముంది, ఇక్కడ మనకు x అనేది ఉంది. సో కాబట్టి ఇది ఏమిది మెథడ్ 2. ఏమది మెథడ్ 2. తర్వాత ఏం చేయాలి, mx కనుక్కోవాలి. mx మైనస్ ny ఫైండ్ అవుట్ చేయాలి. సో m అంటే ఏమి, ఇక్కడ మనకి y ప్లస్ xy స్క్వేర్ ఇంటూ x మైనస్ n అంటే x మైనస్ స్క్వేర్ y ఇంటూ y. mx మైనస్ ny. ఓకే, ఏం చేసాం మనం, mx మైనస్ ny అనేదాన్ని మనం ఫైండ్ అవుట్ చేస్తున్నాం. దట్ ఈజ్ ఈక్వల్ టు మల్టిప్లై చేస్తే ఏమొస్తుంది, xy ప్లస్ x స్క్వేర్ y స్క్వేర్ మైనస్ xy మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ x స్క్వేర్ y స్క్వేర్. సో మైనస్ xy ప్లస్ xy క్యాన్సిల్. సో mx మైనస్ ny దట్ ఈజ్ ఈక్వల్ టు x స్క్వేర్ y స్క్వేర్, ఇది x స్క్వేర్ y స్క్వేర్ ఏమొస్తుంది, 2x స్క్వేర్ y స్క్వేర్, 2x స్క్వేర్ y స్క్వేర్. సో మనం దీంతో ఇచ్చిన ప్రాబ్లమ్ని డివైడ్ చేసుకోవాలి. అంటే ఏమి, ఇక్కడ y 1 ప్లస్ xy, ఇక్కడ చూడండి ఇక్కడ డివైడ్ చేస్తున్నా, బై 2x స్క్వేర్ y స్క్వేర్ dx ప్లస్ x ఇంటూ 1 మైనస్ xy 2x స్క్వేర్ y స్క్వేర్ dy ఈజ్ ఈక్వల్ టు 0. ఓకే, చూడండి ఇక్కడ మనకు y టర్మ్, ఇక్కడ y టర్మ్ క్యాన్సిల్. ఓకే, సో ఇంకేమి ఉంది మనకు, 1 బై సపరేట్ చేస్తున్నాం, ఇక్కడ ఏమొస్తుంది 2x స్క్వేర్, ఇక్కడ ఏమొస్తుంది xy బై 2x స్క్వేర్, అప్పుడు x క్యాన్సిల్ అవుతుంది, y బై x ప్లస్ y బై 2x dx. ఓకే, ప్లస్ అదేవిధంగా ఇక్కడ చూడండి, ఇక్కడ x క్యాన్సిల్ అవుతుంది, ఏమవుతుంది 1 బై 2xy స్క్వేర్, x క్యాన్సిల్ అవుతుంది, మైనస్ xy x క్యాన్సిల్ అవుతుంది. ఓకే, ఇక్కడ y క్యాన్సిల్ అవుతుంది. నెక్స్ట్ అదేవిధంగా ఇక్కడ x క్యాన్సిల్ అవుతుంది. ఓకే, చూడండి ఇక్కడ మనకు 1 బై 2x స్క్వేర్ y స్క్వేర్. నెక్స్ట్ ఏముందంటే x, ఇక్కడ x క్యాన్సిల్, 1 బై 2xy dy దట్ ఈజ్ ఈక్వల్ టు 0. ఇక్కడ కూడా చూడండి, ఇక్కడ 1 బై 2x స్క్వేర్ 1 బై 2x స్క్వేర్ y. ఓకే, ఒక y క్యాన్సిల్, మనం ఏమైంది ఇక్కడ ఒక y, ఇక్కడ ఒక y క్యాన్సిల్ అవుతే ఇంకొక y ఉంటుంది. ఓకే, నెక్స్ట్ తర్వాత ఏం చేస్తాం, 1 బై 2x స్క్వేర్ y. ఓకే, నెక్స్ట్ చూడండి ఇక్కడ xy డివైడెడ్ బై, ఇక్కడ xy డివైడెడ్ బై, ఇక్కడ x స్క్వేర్ y స్క్వేర్ ఉంది, x స్క్వేర్ y, ఈ పార్ట్ ఏముంది మనకి ఇక్కడ xy బై x స్క్వేర్ బై. చూడండి ఇక్కడ xy బై, ఈ పార్ట్ అంతా ఏం రాసుకోవచ్చు మనం, xy బై 2x స్క్వేర్ y. ఓకే, ఇక్కడ y క్యాన్సిల్. ఓకే, ఇక్కడ ఆల్రెడీగా ఒక y క్యాన్సిల్ అయితే ఇంకొక y ఉంటుంది, y క్యాన్సిల్ అవుతుంది. నెక్స్ట్ అదేవిధంగా ఇక్కడ x క్యాన్సిల్ అవుతుంది, ఏమిగుతుంది ఓన్లీ 1 బై 2x అనమాట, 1 బై 2x. ఓకే, సో మనకు ఇది ఎగ్జాక్ట్ లైక్
మారిపోయింది. ఇంక మనం ఎమ్ ఎన్ అనుకొని చేసుకోవచ్చు. ఓకే, ఇంకా నెక్స్ట్ ఏమిది ఎం డిఎక్స్ ఇంటిగ్రల్. ఇంక ఎం ఏమిది ఎం అంటే ఏమి 1/2x² y ఇంటిగ్రల్ 1/2x² y ప్లస్ ఇక్కడ ఏమిది xy/x² y. x² అంటే ఏమొచ్చింది మనకి ఇక్కడ 1/2x 1/2x dx ప్లస్ నాట్ కంటైనింగ్ x. చూడండి ఇక్కడ ఈ y టర్మ్కి xతో కనెక్షన్ ఉంది. సో y టర్మ్కి ఇక్కడ xతో కనెక్షన్ ఉంది కాబట్టి ఓన్లీ సింగిల్గా y ఉండే టర్మ్ లేదు కాబట్టి అదంతా 0 లేదు కాబట్టి 0. ఓకే, సి. సో దీన్ని ఇంటిగ్రేట్ చేయండి. 1/2y x⁻−2 + 1/−2 + 1 ప్లస్ 1/2 1/x అంటే log x that is equal to c. ఓకే, సో కాబట్టి ఏమొచ్చింది మనకు -1/2xy. ఈ x⁻−1 అంటే x డినామినేటర్లో రాసుకోవచ్చు ప్లస్ 1/2 log x that is equal to c. that is equal to ఏమిది c అన్నమాట. ఓకే, సో మనం ఈ విధంగా నాన్ ఎగ్జాక్ట్ మెథడ్ 2 అనేది ఈ విధంగా చేసుకోవాలి. ఐ విల్ ఎక్స్ప్లెయిన్ అనదర్ ప్రాబ్లం. హలో మై డియర్ స్టూడెంట్స్, సీ ద అనదర్ ప్రాబ్లం. చూడండి, మనకు 2xy + 1y dx ప్లస్ 1 + 2xy - x³ y³ ఇంటూ x ఓకే, చూడండి మనకు ఫ్యాక్టర్స్ మనకు dx పక్క yతో ప్రోడక్ట్ చేయబడింది. నెక్స్ట్ ఇక్కడ ఎలా ఉంది మనకు dyని xతో ప్రోడక్ట్ చేయబడింది. ఇది ఎలా ఉంది మనకు, ఇది g(xy), ఇది f(xy). సో కాబట్టి మనం ఏం చేస్తాం, m = మల్టిప్లై చేయండి. ఇది 2xy² ప్లస్ y ప్లస్ n ఇది x ప్లస్ 2x² మైనస్ x⁴y³ మల్టిప్లై చేసాం x⁴y³. ఓకే, మనం చూడండి ఇక్కడ మనకి ఇది ∂m/∂y చేయండి. ∂m/∂y అంటే విత్ రెస్పెక్ట్ టు y చేస్తున్నాం. ఇది ఏమొస్తుంది 4xy, y చేస్తే 1. అది ∂n/∂x, xని చేస్తే 1. ఇది ఏమొస్తుంది 4xy మైనస్ 4x³ y³. సో చూడండి నాట్ ఈక్వల్ టు వచ్చాయి. సో కాబట్టి ∂m/∂y నాట్ ఈక్వల్ టు ∂n/∂x ఈజ్ నాట్ ఎగ్జాక్ట్. ఓకే, ఈజ్ నాట్ ఎగ్జాక్ట్. కాకపోతే ఇక్కడ ఎలా ఉంది, ఇది xతో dy మల్టిప్లై చేయబడింది, ఇక్కడ yతో dx మల్టిప్లై చేయబడింది కాబట్టి దిస్ ఈజ్ కాల్డ్ ఏ మెథడ్ 2. ఓకే, సో కాబట్టి ఇంకేం చేయాలి, mx - ny కనుక్కోవాలి. mx - ny. mx అంటే తెలుసు మనకు. m అంటే ఏమి ఇక్కడ 2xy² + y ఇంటూ x మైనస్ n అంటే x ప్లస్ 2x² మైనస్ x⁴y³ ఇంటూ y. దట్ ఈజ్ ఈక్వల్ టు మల్టిప్లై చేసి ఏమొస్తుంది మనకి, ఇది 2x²y² ప్లస్ xy, అదేవిధంగా మైనస్ xy, ఇది మైనస్ 2x²y² మైనస్ x⁴y⁴. ఓకే, చూడండి ఇక్కడ మైనస్ xy ప్లస్ xy క్యాన్సిల్, ఇది కూడా క్యాన్సిల్ అవుతుంది. సో mx - ny ఈజ్ ఈక్వల్ టు మైనస్ x⁴y⁴.
సో దీంతో మనం ఏం చేయాలి, ఇచ్చిన ప్రాబ్లమ్ని డివైడ్ చేయండి. అంటే 2xy ప్లస్ 1 ఇంటూ వై డిఎక్స్ బై మైనస్ x పవర్ 4 y పవర్ 4 ప్లస్ x ఇంటూ 1 ప్లస్ 2xy మైనస్ x క్యూబ్ y క్యూబ్ బై మైనస్ x పవర్ 4 y పవర్ 4 dy that is equal to 0. ఓకే, చూడండి ఇక్కడ y టర్మ్ ఇక్కడ y టర్మ్ క్యాన్సిల్, ఇక్కడ x టర్మ్ క్యాన్సిల్. ఓకే, ఇంకా సపరేట్ చేస్తారు. ఇదేమిది 2xy బై మైనస్ x పవర్ 4 y క్యూబ్ ప్లస్ 1 బై మైనస్ x పవర్ 4 y క్యూబ్ dx ప్లస్ ఇది 1 బై మైనస్ x క్యూబ్ y పవర్ 4 ప్లస్ 2xy బై మైనస్ x క్యూబ్ y పవర్ 4 మైనస్ x క్యూబ్ y క్యూబ్ బై మైనస్ x క్యూబ్ y పవర్ 4 సో dy that is equal to 0. దట్ ఈజ్ ఈక్వల్ టు ఏమి ఇక్కడ 0. ఇక్కడ క్యాన్సిల్ చేయండి, ఇక్కడ x క్యాన్సిల్ y క్యాన్సిల్. ఇంకేం మిగిలింది మనకు 2 బై మైనస్ x క్యూబ్ y స్క్వేర్ మైనస్ 1 బై x పవర్ 4 y క్యూబ్ dx ప్లస్ 1 బై మైనస్ x క్యూబ్ y పవర్ 4, ఇక్కడ x క్యాన్సిల్ y క్యాన్సిల్ మైనస్ 2 బై x స్క్వేర్ y క్యూబ్, ఇక్కడ x క్యూబ్ క్యాన్సిల్, ఇక్కడ y క్యూబ్ క్యాన్సిల్ అవుతే మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 1 బై y dy దట్ ఈజ్ ఈక్వల్ టు 0. ఓకే, సో ఏం చేస్తాం, ఇంకా ఇంటిగ్రల్ ఇదంతా ఎగ్జాక్ట్ అవుతుంది కాబట్టి ఇంకా m dx, m అంటే ఏమిది మైనస్ x క్యూబ్ y స్క్వేర్ మైనస్ x పవర్ 4 y క్యూబ్ dx ప్లస్ నాట్ కంటైనింగ్ x. చూడండి ఇక్కడ y టర్మ్కి xతో రిలేషన్ ఉంది, y టర్మ్కి ఇక్కడ xతో రిలేషన్ ఉంది, కనెక్ట్ అయ్యి ఉంది కాబట్టి నెగ్లెక్టెడ్, ఓన్లీ టేక్ ఓన్లీ 1 బై y dy that is equal to 0. సో ఇంటిగ్రేట్ చేయండి, మైనస్ 2 బై y స్క్వేర్ కాన్స్టెంట్ పక్కకు పెట్టేస్తే x పవర్ 3, ఎందుకంటే ఇంటిగ్రేటింగ్ విత్ రెస్పెక్ట్ టు x, ఇది చేస్తే ఏమొస్తుంది x పవర్ మైనస్ 3 ప్లస్ 1 బై మైనస్ 3 ప్లస్ 1 ప్లస్ మైనస్ 1 బై y క్యూబ్ ఏమొస్తుంది x పవర్ మైనస్ 4 ప్లస్ 1 బై మైనస్ 4 ప్లస్ 1 ప్లస్ 1 బై y అంటే లాగ్ y that is equal to c. అంతా సింప్లిఫై చేస్తే ఏమొస్తుంది, ఇక్కడ మైనస్ 2 వస్తుంది, ఇది క్యాన్సిల్ అవుతుంది. ఓకే, మైనస్ క్యాన్సిల్ అవుతే ఇంకేమొస్తుంది 1 బై x స్క్వేర్ y స్క్వేర్ మైనస్ ఇక్కడ ఏమొస్తుంది, ఇక్కడ మైనస్, ఇక్కడ మైనస్ 3 వస్తుంది, మైనస్ ఇది కూడా ప్లస్, ఇది 1 బై x క్యూబ్ y క్యూబ్ ఇంటూ 3 ప్లస్ log y that is equal to c. This is the our required solution. సో నాన్ ఎగ్జాక్ట్ అంటే మెథడ్ 2 అంటే అన్నీ కూడా ఈ విధంగా చేసుకుంటూ రావాలి. ఏమిది mx మైనస్ ny కనుక్కొని డివైడ్ చేసుకుంటూ రావాలి. ప్రతి నాన్ ఎగ్జాక్ట్ కూడా ఈ కేస్ అనేది సాటిస్ఫై అవుతుంది. కాబట్టి దాంట్లో మెథడ్ 1 చేయాలా, మెథడ్ 2 చేయాలా, మెథడ్ 3 మెథడ్ 4 చేయాలనుకుంటే ఈ కేసెస్ ఇవి చూసుకోవాలి. y ఇంటూ f ఆఫ్ x ఉంటుంది, ఇది x ఇంటూ g ఆఫ్ xy అనేది ఉంటుంది. ఓకే, సో నెక్స్ట్ ఐ విల్ గో ఫర్ అనదర్ మోడల్. ఓకే, సో నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ మెథడ్ ఐ విల్ గో ఫర్ ద అనదర్ మోడల్. ఓకే, this is the non-exact method 2. I will go for another exact method. Okay,
Hello my dear students, see the another model, another method. అంటే నాన్ ఎగ్జాక్ట్లో అనదర్ ఎగ్జాంపుల్ మనం చేస్తున్నాం. యు సీ ద ప్రాబ్లం. చూడండి, ఇక్కడ మనకు xy sin xy ప్లస్ cos xy y dx, xy sin xy మైనస్ cos xy dx ఇంటూ x. సో dx పక్కన yతో మల్టిప్లై చేయబడింది, dy పక్కన xతో మల్టిప్లై చేయబడి ఉంది. కాబట్టి ఫస్ట్ m కనుక్కోండి. m ఈజ్ ఈక్వల్ టు మల్టిప్లై చేయండి, ఇది ఏమొస్తుంది, xy స్క్వేర్ sin xy plus y cos xy. So n is equal to x square y sin xy minus x cos xy. ఓకే, సో మనం డో y చేసినట్లయితే డో y ఇది ఏమవుతాయంటే మనకు ఆల్రెడీగా మీకు పార్షియల్ డెరివేటివ్ చేయడం తెలుసు. y చేస్తారు, దీన్ని x చేస్తారు. సో ఇవి నాట్ ఈక్వల్ టు అయితే డో x. సో ఈజ్ నాట్ ఎగ్జాక్ట్ అంటే నేను చేయలేదు, కానీ ఖచ్చితంగా నాట్ ఈక్వల్ టు అవుతుంది. మీకు ఆల్రెడీగా పార్షియల్ డెరివేటివ్ ఎలా చేయాలనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. ఓకే, సో నెక్స్ట్ ఏం చేయాలి, ఇక్కడ ఇది ఇంటూ వైతో ఉంటే ఇది మెథడ్ 2 కాబట్టి మనం ఏం చేయాలి, mx మైనస్ ny ఫైండ్ అవుట్ చేయాలి. m అంటే మనకు తెలుసు కదా, దీన్ని అంతా xతో మల్టిప్లై చేయండి, ఇది ఏమొస్తుంది, x స్క్వేర్ y స్క్వేర్ sin xy, ఓకే, ప్లస్ xy cos xy. అంటే ప్రతిదాన్ని దీన్ని xతో మల్టిప్లై చేసాం. నెక్స్ట్ అదేవిధంగా ఇక్కడ మైనస్ nyతో మల్టిప్లై చేయండి, ఇది ఏమొస్తుంది, మైనస్ x స్క్వేర్ y స్క్వేర్ sin xy, ఇక్కడ మైనస్ ఈ మైనస్ వస్తుంది కాబట్టి ప్లస్ xy cos xy. ఓకే, సో కాబట్టి చూడండి, ఇక్కడ మైనస్ ఎక్స్ స్క్వేర్ వై స్క్వేర్ క్యాన్సిల్, దట్ ఈజ్ ఈక్వల్ టు xy cos xy, ఇది xy cos xy అంటే 2xy cos xy, 2 cos xy. నెక్స్ట్ ఏం చేస్తారు, దీన్ని డివైడ్ చేయండి, అంటే xy sin xy xy స్క్వేర్ sin xy whole divided by 2xy cos xy plus y cos xy by 2xy cos xy dx plus n, ఇది ఏమిది, x స్క్వేర్ y sin xy by 2xy cos xy minus x cos xy by 2xy cos xy dy. ఇది రాసుకుంటారు. ఓకే, సో దీనిలో ఏం చేస్తారు, ఇక్కడ మనకు చూడండి, ఇక్కడ x క్యాన్సిల్, ఇక్కడ y క్యాన్సిల్, ఏం మిగిలింది మనకు ఇక్కడ చూడండి, ఇక్కడ ఉన్న టర్మ్స్ ఏముంటాయి, ఇంక మనకు పైన ఒక y ఉంది, అంటే y sin xy, y sin xy, డినామినేటర్లో ఏముంది, ఇక్కడ మనకు y క్యాన్సిల్ అయిపోయింది, 2 cos xy, 2 cos xy. ఓకే, ఇక్కడ cos xy క్యాన్సిల్, ఏముంది ఇక్కడ ఇక్కడ y కూడా క్యాన్సిల్, 1/2x dx. ఓకే, నెక్స్ట్ చూడండి, ఇక్కడ మనకు ఇక్కడ y టర్మ్ క్యాన్సిల్, ఇక్కడ x క్యాన్సిల్, ఏముంది ఇక్కడ మనకు x/2 ప్లస్ x sin xy by 2 cos xy ప్లస్ చూడండి, ఇక్కడ మనకి cos xy క్యాన్సిల్, xx కూడా క్యాన్సిల్ అవుతుంది, ఏముంది మనకు, ఇది మైనస్ 2/y ఇంటూ dy, దట్ ఈజ్ ఈక్వల్ టు 0. ఓకే, సో ఇంకేం చేస్తారు, ఇంటిగ్రల్, ఇది m అది n అనుకున్నట్లయితే
ఏమొస్తుంది ఇంకా మనకు y/2 sin/cos అంటే tan xy రాసుకోవచ్చు ప్లస్ y/2x dx ప్లస్ నాట్ కంటైనింగ్ ఎక్స్. సో దీనికి ఎక్స్తో రిలేషన్ ఉంది కాబట్టి నెగ్లెక్టెడ్. సో ఓన్లీ యూ టేక్ దిస్ మైనస్ 1/2y dy దట్ ఈజ్ ఈక్వల్ టు సి. ఓన్లీ వైతో వై టర్మ్ ఓన్లీగా ఉంటే అది మాత్రమే కన్సిడర్ చేయాలి. ఎక్స్తో రిలేషన్ ఉన్న ఏదైనా టర్మ్స్ ఉంటే వైకి నెగ్లెక్టెడ్ చేయాలి. ఓకే. సో కాబట్టి ఇప్పుడు ట్యాన్ ఇంటిగ్రేట్ చేసి ఏమి ట్యాన్ విత్ రెస్పెక్ట్ ఎక్స్గా చేస్తుండేది. ట్యాన్ ఏఎక్స్ అంటే ఏమి y/2 ఇస్ ద కాన్స్టెంట్ బికాస్ వీఆర్ ఇంటిగ్రేటింగ్ విత్ రెస్పెక్ట్ ఎక్స్ 1/a log ఆఫ్ secant xy ప్లస్ 1/2 1/x అంటే ఏమిది log x మైనస్ 2 1/y అంటే ఏమిది log y దట్ ఈజ్ ఈక్వల్ టు c. సో y క్యాన్సిల్. సో 1/2 log of secant xy plus 1/2 log x minus 2 log y that is equal to 0. సో ఇది ఏం రాసుకోవచ్చు, ఇది log ఆఫ్ ఈ 1/2కి రాసుకోవచ్చు. అంటే 1/2కి రాస్తే రూట్ అవుతుంది, అంటే రూట్ ఆఫ్ secant xy. ఓకే. ఈ 1/2 కూడా ఇక్కడ రాసుకుంటే ఇది రూట్ ఎక్స్ అవుతుంది. అలాగే ఇది రూట్ ఎక్స్. ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి బై ఈ 2 ఇక్కడ రాసుకోవచ్చు y² అంటే లాగ్ ఏ. ఈ రెండు ఎలా ఉండే లాగ్ ఏ ప్లస్ లాగ్ బి లాగ్ ఏబి. ఓకే. మైనస్ వచ్చింది కాబట్టి డినామినేటర్లో రాస్తాం. దట్ ఈజ్ ఈక్వల్ టు సి. సో మనం ఏం చేసుకోవచ్చు, ఇది లాగా ఒకే రూట్లో రాసుకోవచ్చు ఎక్స్ ఇంటూ secant xy బై y² దట్ ఈజ్ ఈక్వల్ టు సి. సో ఈ విధంగా నాన్ ఎగ్జాక్ట్ మెథడ్ 2 అంటే ప్రతి ప్రాబ్లము ఈ విధంగా చేసుకుంటారు. మీకు గుర్తు ఏంటంటే నాట్ ఈక్వల్ టు వస్తాయి, తర్వాత ఇక్కడ వైతో మల్టిప్లై చేయబడి ఉంటే ఇది మెథడ్ 2 అనేది గుర్తుపెట్టుకోవాలి మీరు. ఏమిది మెథడ్ 2 అనమాట. ఓకే. ఇక్కడ ఎక్స్ వైతో మల్టిప్లై చేయబడుతుంది, ఇక్కడ ఎక్స్తో మల్టిప్లై చేయబడుతుంది. డివై అంటే ఎక్స్తో మల్టిప్లై చేయబడుతుంది. సమ్ టైమ్స్ మనం మల్టిప్లై చేసి ఉంటుంది, కామన్ తీసుకుంటే అవకాశం కూడా ఉంటుంది మీకు ఇక్కడ. సమ్ టైమ్స్ ఇది లోపు మల్టిప్లై చేయబడి ఉంటే మీరు చూసుకోవాలి, ఇది కామన్ తీసుకుంటే అప్పుడు డివై ఇంటూ ఎక్స్ వచ్చే విధంగా ఉంటుంది. ఓకే. ఈ విధంగా చేయాలి. నెక్స్ట్ ఐ విల్ గో ఫర్ నాన్ ఎగ్జాక్ట్ మెథడ్ 3కి మనం ఐ విల్ డిస్కస్ టుమారో మెథడ్ 3. ఓకే. సో దిస్ టాపిక్ ఈజ్ ఓవర్. టుమారో ఐ విల్ డిస్కస్ నాన్ ఎగ్జాక్ట్ మెథడ్ 3. ఓకే. థ్యాంక్ యూ.